వరంగల్ కాశీబుగ్గలోని ఓ టిఫిన్ సెంటర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వడలో బల్లి కనిపించడంతో కస్టమర్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఉదయం టిఫిన్ కు వెళ్లిన వ్యక్తి వడ ఆర్డర్ చేయగా తింటున్న సమయంలో అందులో బల్లి శరీరం కనిపించినట్లు ఆరోపించారు. దీనిపై ప్రశ్నించగా టిఫిన్ సెంటర్ యజమాని నిర్లక్ష్యంగా స్పందించినట్లు బాధితుడు చెబుతున్నాడు. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించినట్లు తెలిసింది. అయితే తనిఖీల సమాచారంతో ముందుగానే లీక్ అయిందని హోటల్ నిర్వాహకులు దుకాణం మూసివేస్తున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. వరంగల్ కాశీబుగ్గలోని ఓ టిఫిన్ సెంటర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వడలో బల్లి కనిపించడంతో కస్టమర్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఉదయం టిఫిన్ కు వెళ్లిన వ్యక్తి వడ ఆర్డర్ చేయగా తింటున్న సమయంలో అందులో బల్లి శరీరం కనిపించినట్లు ఆరోపించారు. దీనిపై ప్రశ్నించగా టిఫిన్ సెంటర్ యజమాని నిర్లక్ష్యంగా స్పందించినట్లు బాధితుడు చెబుతున్నాడు. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందినట్లు తెలిసింది. అయితే తనిఖీల సమాచారం ముందుగానే లీక్ అయిందని హోటల్ నిర్వాహకులు దుకాణం మూసివేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అసలే లేదు. ఫుడ్ తింటుంటే వడలో బల్లి తలకాయ రావడం జరిగింది. బల్లితో పాటుగా చట్నీలకు కూడా అంతా రావడం జరిగింది. ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అసలు లేదు. వరంగల్ జిల్లాలో కూడా ఫుడ్ సేఫ్టీ అసలే చూడట్లేదు. ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఒకసారి అన్ని హోటల్కి వెరిఫికేషన్ చేసి అన్ని చూడాల్సిందిగా కోరుతున్నారు. రాదు.